నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై 5 సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటుకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. 5 సభ్యులతో కూడిన ఈ స్పెషల్ సిట్లో సిబిఐ నుంచి 2 అధికారులు, ఏపీ ప్రభుత్వం నుంచి 2 పోలీసు అధికారులు, FSSAI నుంచి సీనియర్ అధికారి ఉండాలని న్యాయస్థానం ఆదేశించింది. సిట్ దర్యాప్తును సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం పలు సూచనలు చేసింది. కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. అత్యంత సున్నితమైన ఈ వ్యవహారంలో రాజకీయ డ్రామాలు చేయొద్దంటూ హెచ్చరించింది. స్వతంత్రంగా సిట్ వేస్తేనే రాజకీయాలు అందులోకి చొరబడకుండా ఉంటాయని కోర్టు అభిప్రాయపట్టింది. దర్యాప్తు పూర్తి చేసి కోర్టుకు సమర్పించాలన్న అత్యున్నత న్యాయస్థానం దీనికి ఎలాంటి గడువు విధించలేదు. కోర్టు తీర్పుపై స్పెషల్ సిట్ వేయడంపై ప్రభుత్వం, ప్రతిపక్షాలు స్పందించాయి. ఏపీ సీఎం చంద్రబాబు స్పందిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సిబిఐ, ఏపీ పోలీస్, FSSAI సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, సత్యమేవ జయతే, ఓం నమో వెంకటేశాయ అని సీఎం పేర్కొన్నారు. ఇదే విషయంపై వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ మొదటి నుంచి తాము కోరుకున్నదే జరిగిందని, సీఎం పరిధిలోని విచారణలతో నిజాలు బయటికి రావని, స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలని అభిప్రాయపడడంతో తమ డిమాండ్కు విశ్వసనీయత పెరిగిందన్నారు. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని, తిరుపతి ఆడబిడ్డగా ఈ విషయాన్ని తాను పూర్తిగా నమ్ముతున్నానని రోజా పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో 5 సభ్యులతో కూడిన స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సిట్లో సిబిఐ నుంచి 2, ఏపీ ప్రభుత్వం తరపున 2, FSSAI నుంచి 1 సభ్యులుగా ఉండాలని సూచించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. శ్రీవారు లడ్డు అనేది భక్తుల మనోభావాలకు సంబంధించిన ముఖ్యమైన అంశమని, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సిట్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని చెప్పుకొచ్చారు. సిట్ ఏర్పాటుతో స్వామివారి భక్తులతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్న హోంమంత్రి, తప్పు చేయని వారు భయపడరని, విజిలెన్స్ ఎంక్వైరీ అంటే వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సిట్ ద్వారా త్వరలో నిజాలు బయటపడతాయని, స్వామివారికి అపచారం చేసిన వారు ఎవరైనా సరే జైలుకు వెళ్లడం ఖాయమని అనిత అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన సిట్తో న్యాయం జరగదని, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థతో నిజాలు వెలుగులోకి వస్తాయని భూమన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు నిజ స్వరూపం సుప్రీంకోర్టుకు తెలిసిందని, అందుకే సుప్రీంకోర్టు ఆయన వేసిన సిట్ను రద్దు చేసిందని అన్నారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని కోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయంలో రాజకీయ డ్రామాలు చేయొద్దని వారిని హెచ్చరించిన విషయాన్ని కూడా జగన్ పునరుద్ఘాటించారు. ఏ ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేయడంపై జగన్ మరోసారి మండిపడ్డారు. లడ్డూ వ్యవహారంపై ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో టీటీడీ ఈవో మొదలు చంద్రబాబు వరకు ఎవరెవరు ఏం మాట్లాడారో మీడియాకు చూపించారు జగన్. చంద్రబాబే తిరుమల ప్రతిష్టను దెబ్బతీశారని, స్వామివారి ప్రసాదాల విషయంలో అపచారం చేశారని జగన్ విమర్శించారు. త్వరలోనే నిజాలు బయటకు వస్తాయన్న జగన్, వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ, అసలు సనాతన ధర్మం అంటే అర్థం పవన్ కళ్యాణ్కు తెలుసా అంటూ ప్రశ్నించారు. ఒకవైపు అసత్య ప్రచారంతో చంద్రబాబు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుంటే, అదే కూటమిలో అదే ప్రభుత్వంలో భాగంగా ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబును ప్రశ్నించకుండా కులాలు, మతాల గురించి, ధర్మాల గురించి మాట్లాడడం శోచనీయమన్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.